అండ్ ఆయన అంత ఎక్సైటెడ్ గా ఎందుకున్నారంటే ఆయన నిన్న సాయంత్రమే సినిమా చూసినారు. ఇంకోటి చెప్తా సార్ ప్లీజ్. అంటే మనము కంపారిజన్ చేయొద్దు అని ఒక మాట డెఫినెట్లీ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం నేను ఏమంటా అంటే ఇప్పుడు అన్నారు కమల్ హాసన్ అని, ఆయన కూడా అన్నారు కదా ధోని అని. మేబీ సార్ I also said that. సార్ లెట్స్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్, మేబీ దట్ హ్యాపెండ్. నేను నమ్ముదాం కదా అంటున్నా. చెప్పినప్పుడు ఎందుకు చేయలేరు అని. No, it's a great thing for any actor to achieve. And Kamal Hassan also at a later stage of his career, he earned that status that he is a very such an eloquent actor. Sir, ఇందులోని ఈ ప్రాజెక్ట్లోకి మహేష్ బాబు గారు ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించి ఇప్పుడు జల్సాలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు, ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ ఇచ్చారు. అండ్ జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అనే ఒక మాట, సీరియస్ హెవీ మాట కూడా అన్నారు. వీటన్నిటి మీద మీరు సినిమాని పార్ట్ 1 బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది హోల్ ప్రొడక్షన్, దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? హౌ డు యూ రెస్పాండ్ టు దిస్? సార్ ఫస్ట్ నుండి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ యాక్టర్ ఎవర్. సో సార్కి ఆ కథ ఏంది, డైరెక్టర్ ఏం తీసిండు, హీరో ఏంటి, కంటెంట్ ఏంటి అనే డేరింగ్నెస్ సార్కి నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఇండియాలో ఇట్లాంటి జానర్ సినిమా రాలే. సైకలాజికల్ డ్రామా తెలుగు నుండి ఇండియాలో వచ్చిందో రాని నాకు తెలియదు, తెలుగు నుండి అయితే ఇట్ విల్ బీ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. అందుకే తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అని కూడా మనం అంటా ఉన్నాం. సో సార్ ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ హిజ్ రిస్క్ టేకింగ్ అబిలిటీ. సో దట్స్ ద రీజన్ అని నేను అనుకుంటున్నా. ఓకే, బట్ హౌ ఫార్ దిస్ ప్రాజెక్ట్ ఆయన పేరు మీద పెట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. మహేష్ బాబు గారి ప్రెజెంట్స్, వాయిస్ ఇవన్నీ అనగానే చాలా ఈజీగా ఫ్లయింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. విల్ దిస్ ఫిల్మ్ ఇన్ రియల్ టర్మ్స్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్? అంటే మీరు స్ట్రాంగ్గా ఏం చెప్పగలరు? సార్ ఇది అంటే ఏదో మాట కోసం చెప్పడం కాదు, ఇట్లాంటి సినిమా ఇట్లాంటి జానర్లు తీయలేదు సార్, అంతే. సో ఇట్లాంటి సినిమా రాలే. సో ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నా. వీ డన్ లాట్ ఆఫ్ స్క్రీనింగ్స్ అండ్ ఆల్. ఐ హ్యావ్ రిసీవ్డ్ వన్ ఫీడ్బ్యాక్. సో ఫ్రమ్ దట్ కాన్ఫిడెన్స్ ఆల్సో ఇట్ ఇస్ స్టెమ్మింగ్. సో ఒక సినిమా బిగిన్ అయ్యి ఓవరాల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రతి సీన్ ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. అరే ఆయన ఫస్ట్ హాఫ్లో ఆ సీన్ అందుకు వేసిండా, ఇది ఎందుకు వేసిండా, ఇది ఇట్లనా అని చెప్పేసి వండర్ ఫీల్ అవుతారు. సో అసలు ఈ జానరా, ఈ స్టైల్ ఆఫ్ మేకింగ్, ఈ పర్ఫార్మెన్స్లు చూడలేదు సార్. అది ఏదో ఊరికే మాట కనట్లేదు సార్, తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అని. ఇట్స్ విత్ ఇమెన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ తెలుగు ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ వీ మేడ్ దిస్ ఫిల్మ్స్. ఓకే, బట్ we have been watching the shift in the psychology of the audience all across, ఎక్కడైనా సరే. బట్ ఈ చేంజింగ్ ట్రెండ్స్లో, ఈ చేంజింగ్ పారాడైమ్ షిఫ్ట్స్లో ఈ సినిమా ఆడియన్స్, ఎన్ యావరేజ్ ఆడియన్స్ ఫర్ ఎగ్జాంపుల్, హౌ విల్ యూ రిసీవ్ దిస్? పర్హాప్స్ దట్ ఈస్ ద రీజన్ వై వీ మేడ్ దిస్ ఫిల్మ్. వాళ్ళు కొత్తదనం కోరుకుంటున్నారు, మాకు కొత్తది ఇవ్వండి అంటున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ వై వీ ఫీల్ దిస్ ఈజ్ సంథింగ్ న్యూ. వాళ్ళు కోరుకునేదానికి మేము తీసాం అనేది గట్ ఫీలింగ్ సార్. సో డెఫినెట్లీ ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ విల్ అండర్స్టాండ్ వాట్ వీ ట్రై టు. అండ్ సత్యదేవ్ ఇన్ అని చెప్పేసి ఆయన ఒక వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, సో హౌ స్పెషల్ ఈస్ దిస్ ఫర్ యూ? 200% స్పెషల్గా సార్. అంటే ఇంకోటి మనోడు చెప్పినట్టు ఇందాక, థియేటర్లో ఉండే 400 మంది 400 విషయాలు ఈ సినిమా నుండి తీసుకుంటారు అనేది, అది మనోడు ఏదైతే చెప్పిండో సార్ కూడా ఆ మాట వచ్చింది. అంటే మనోడు చెప్పలేదు ఆ మాట. అంటే ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. సైకలాజికల్ డ్రామా అంటే ప్రతి క్యారెక్టర్ మైండ్లో ఏముంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తాం కదా. సో ఆ కల్మినేషన్ అవన్నీ టోటాలిటీలో ఎక్స్పీరియన్స్, అది చాలా అంటే డీటెయిల్కి వెళ్ళి మాట్లాడిస్తారు. అంటే ఆయన ఫిల్మ్ లవర్ సార్, ఆయన అంటే వేరే సార్. ఆయన పిచ్చి సినిమా అంటే ఆయనకి పిచ్చి. అంటే వాయిస్ ఓవర్ చెప్తా అంటే మీరు టెన్షన్ పడకండి, నేను 4 సార్లు 10 సార్లు చెప్తా అంటున్నాను, నేను చెప్పి పంపిస్తా, మీరు స్ట్రెస్ అవ్వకండి, మీరు మహాకి ఓకే అంటేనే ఓకే, లేకపోతే వద్దు అని ఆయన వెరీ క్లియర్ ఉన్నాను అనమాట. నేను మహాకి ప్లే చేసేటప్పుడు నాకు తెలిసి ఈ 2 yearsలో సింగిల్ టేక్ ఓకే అనేది ఏం లేదు. ఇదే